ఆ సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. వృశ్చిక రాశి వారికి మార్చి 10 లోపుగా 100% సంవత్సరం అంతా ఇలానే జరగబోతుంది. 4 అతిపెద్ద మార్పులు వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి అయితే చెందుతారు. అయితే వృశ్చిక రాశి వారి యొక్క స్వభావాన్ని గమనించినట్లయితే వీరు చాలా ధైర్యవంతులుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఏ పనైనా కూడా అస్సలు ముందు వెనక ఆలోచించకుండా, అంటే రిస్క్తో ఉన్న పనుల్లో ముఖ్యంగా వారి మీద వారు నమ్మకంతో మొదలు పెడుతూ ఉంటారు. అలానే వృత్తి వ్యాపారాల్లో కూడా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కష్టపడే తత్వం అయితే ఉంటుంది. ఏదైనా పని విషయంలో చాలా మొండిగానే ఉంటారు. అంటే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం అయితే వీరిలో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బంధాలకి బంధుత్వాలకి అధికంగానే విలువిస్తారు. ఇతరులు మాట్లాడేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నిజానిజాలు త్వరగానే తెలుసుకుంటారు. అయితే అంత త్వరగా కూడా ఎవ్వరి మాటలు నమ్మరని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం తనకి ఇష్టమైన వారు ఎవరైనా మోసం చేస్తే పగ తీర్చుకోకుండా మాత్రం వదిలిపెట్టరు. అంటే వారిని నాశనం చేసేయాలని, వారిని ఏదో చేసేయాలని అనుకోరు. కానీ వీరు పడ్డటువంటి బాధ ఏదైతే ఉందో దాన్ని ఇతరులకు తెలియజేయాలని అనుకుంటారు. కోపం ఎంతైతే ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా మార్చి 10 లోపుగా మీకు కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. ఈ మార్పుల వల్ల మీ జీవితం మారుతుందని చెప్పుకోవచ్చు. సింహాసనం మీద కూర్చునేటువంటి అదృష్టాన్ని అయితే మీరు దక్కించుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార విషయాల్లో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొంతకాలం నుండి కూడా మీరు కొన్ని నూతన వ్యాపారాలు అయితే ప్రారంభించాలని అనుకుంటూ ఉన్నారు. కానీ ఏవో ఒక కారణాల వల్ల ఆ ప్రయత్నాలు అనేవి వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా నూతన వ్యాపారాలు అయితే సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే వ్యాపార పరంగా కూడా మీరు కోరుకున్న విధంగా పార్ట్నర్లు అనేవారు దొరకడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం బట్టి వారిని బంధువులుగా కానీ లేకపోతే స్నేహితులుగా కానీ ఎంపిక చేసుకుంటారు. అంతేకాని వారి డబ్బు, వారి యొక్క హోదాను చూసి స్నేహాలు బంధుత్వాలు కలుపుకోవాలని అనుకోరు. అలానే విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో బాగానే కలిసి రాబోతుంది. అయితే విద్యార్థులు గతంతో పోలిస్తే మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అంటే మీరు ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో వాటి ప్రకారం పనులు జరగకపోవచ్చు. అనుకోని కారణాల వల్ల ఆ పనులు వాయిదా పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ముందుగానే ప్రణాళికల కంటే మీ యొక్క టార్గెట్లు పూర్తి చేసుకోవడానికి కనుక మీరు ప్రయత్నించినట్లయితే ఇక చివరి క్షణంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా వరకు సానుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆరోగ్య పరంగా వచ్చినటువంటి మార్పుల వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. గత కొంతకాలం నుండి ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా ఆరోగ్య పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఎవరైతే స్త్రీ పురుషుల సంతాన విషయంలో ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వాటిలో కూడా మీరు కోరుకున్న విధంగా అయితే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినడానికి మీరు ఎదురు చూడండి. ఉద్యోగ పరంగా మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ ప్రదేశంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి మంచి రోజులు ప్రారంభమయ్యాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఉద్యోగ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పై స్థాయి అధికారులు కానీ లేదా ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏవో ఒక కారణాల వల్ల ఖచ్చితంగా ఉద్యోగ రీత్యా మీకు దూరంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే నూతనంగా ఎవరైనా పై స్థాయి అధికారులు వచ్చినట్లయితే వారు మాత్రం మీ యొక్క టాలెంట్ని గుర్తించి మీకు అన్ని విధాల సహకారంగా ఉండటం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. ఉద్యోగ విషయంలో విదేశాలకు కానీ అభివృద్ధికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా 100% సక్సెస్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో
చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. అలానే ముఖ్యంగా ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో వారికి ఇది సరైన సమయం. మీరు సమయానికి తగ్గిన విధంగా ఇన్వెస్ట్మెంట్లు చేసినట్లయితే కోట్లు గడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ప్రతి విషయాన్ని కూడా మీరు సమస్యను అయితే నెత్తి మీద వేసుకునే పరిస్థితులు, అంటే మీకు అవసరం లేని విషయాల్లో కూడా మీరు తలదూచుకోవడం, వారికి ఏదో సహాయం చేద్దామంటూ వెళ్తారు. కానీ అవతలి వారికి మీరు చేసినటువంటి సహాయానికి ఎటువంటి విశ్వాసం కానీ కృతజ్ఞత కానీ ఉండదు. కాబట్టి వీలైనంత వరకు కూడా మీ ఏవైతే బాధ్యతలు ఉన్నాయో వాటిని చూసుకోవడానికి ప్రయత్నించండి తప్ప అనవసరమైన వాటి గురించి అయితే ఆలోచించకండి. వృశ్చిక రాశి వారు వివాహ విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు. అంటే వీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు వచ్చే వరకు ఎదురు చూస్తారు. కానీ అస్సలు కాంప్రమైజ్ అయ్యే తత్వం అయితే వీరికి వివాహ విషయాల్లో ఉండదని చెప్పుకోవచ్చు. అలానే జీవిత భాగస్వామితో కూడా ఎంతో ప్రేమగా ఉంటారు. ఏది ఉన్నా కూడా వారితోనే పంచుకోవాలని అనుకుంటారు. ఈ రాశికి సంబంధించి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అన్ని విధాలా కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా కొంతమంది వ్యక్తులు అయితే మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. వీరు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి రాజకీయ విషయాల్లో మీరు ఏమాత్రం యామరపాటుగా ఉన్నా కూడా తర్వాత మీరే బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం బాగా కలిసి రాబోతుంది. కళాకారులకు ఒకప్పుడు ఎవరైతే అవకాశాలు ఇవ్వకుండా అవమానించి ఉంటారో అటువంటి వారే సమయంలో వచ్చి పిలిచి మరీ అవకాశాలు ఇస్తారని చెప్పుకోవచ్చు. అంతటి అదృష్టాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు. అలానే కళారంగ పరంగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే నూతన ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే అమ్మవారు త్వరలోనే మీ ఇంటి తలుపు అయితే తట్టబోతున్నారు. చేసే వృత్తి వ్యాపారాలన్నీ కూడా విజయాన్ని సాధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కోరుకున్న విధంగా ఫలితాలు అనేవి చూస్తూ ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించి ప్రేమ విషయాల్లో కూడా బాగా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ప్రేమికుల మధ్య చిన్న చిన్న విషయాలకు ఏవైనా మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇంట్లో కూడా ప్రేమ విషయాలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కానీ స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోలు విషయంలో కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కెరియర్ విషయంలో కూడా మంచి అవకాశాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. కెరియర్ పరంగా మిమ్మల్ని అవమానించిన వారందరికీ కూడా తగిన గుణపాఠాన్ని చెప్తారు. శివాలయ దర్శనాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.